నిన్న రాత్రి సీఎం జగన్ ఇంటికెళ్లి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ సీఎం జగన్ ఇంటికి వెళ్లి షాక్ ఇచ్చారట. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలోనూ, అలాగే బాలకృష్ణ గారికి సంబంధించిన విషయంలోనూ ఇప్పుడు ఎలక్షన్స్ సమీపిస్తున్న ఈ తరుణంలో వాళ్ళని టెన్షన్ పెడితే మాత్రం బాగుండదని ఒకసారి ఆలోచించుకోమని జూనియర్ ఎన్టీఆర్ అయితే చెప్పారట. నేను రాకూడదని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న డ్రామాలన్నీ కూడా నాకు బాగా తెలుసని, కానీ ఇప్పటి వరకు నేను వాటిని ఎప్పుడూ సీరియస్గా పట్టించుకోలేదు. నేను సీఎం అని కావాలని కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీలో నాకు ఉన్నతమైన స్థానం కావాలని నేను కోరుకోలేదు. మరి తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయాలనుకోవడం, లేదా తెలుగుదేశం పార్టీకి నేను ఎంతో చక్కగా మద్దతు చేయడం అనేది వ్యక్తిగత విషయం. మరి ఈ విషయంలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం చూపిస్తున్నారు. మరి ఈ ఎజెండా మొత్తం కూడా మీ కార్యాచరణలో నడుస్తుందన్న సంగతి తెలుసు. కాబట్టి రోజా కానీ, కొడాలి నాని కానీ, ఇంకా వంశీ వీళ్ళందరూ ఎవరైనా కావచ్చు. సో, నా విషయాల పట్ల మీడియా ముఖంగా మాట్లాడకుండా ఉంటే అంతే బెటర్. ఒకవేళ బాబాయికి, అలాగే ఇంకా మావయ్యకి వ్యక్తిగతంగా ప్రచార సమయంలో ఇబ్బందులు కూడా కలిగిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా తగ్గించేసేకపోతే 2024 ఎలక్షన్స్ కోసం ఖచ్చితంగా నేను కూడా వస్తానని, అప్పుడు పోటీ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీరే చూసుకోండి అంటూ జగన్‌కి డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చేసారట జూనియర్ ఎన్టీఆర్. పాపం జగన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నంత ప్రమాదంలో ఉంది. ముందేమంటే జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మీద పడిపోతుంటే, వెనక షర్మిల రెడీగా ఉంది. కాబట్టి జగన్ ఖచ్చితంగా తన ఓటమిని ఒప్పుకోవడానికి సైతం ఇక పెద్దగా దూరం వెళ్ళేటువంటి అవకాశం లేదనేది అర్థమవుతోంది.